ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ మాసంలో కుంభరాశి వారు ప్రాణం పోయినా సరే ఈ యొక్క వస్తువును ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారబోతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ యొక్క జీవితం ప్రకారం కొన్ని వస్తువులు ఈ సమయంలో ఎవరికైనా ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నవారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున కూడా చేయకుండా జాగ్రత్త పడితే మీకు పొంచి ఉన్న ప్రమాదాలు మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఈ విషయంపై పూర్తి అవగాహన అనేది మీకు వస్తుంది. కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు. అయితే ఇప్పుడు మనం ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. బంధాలకు అనుబంధాలకు కుంభరాశి వ్యక్తులు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే కుంభరాశి వారు చేసిన మేలును వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తించుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైతే పాత స్నేహితులను వదిలిపెట్టే మనస్తత్వం అస్సలు కాదు. కొత్తవారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారు. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణకు నిలువని పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక మీ జీవితంలో చెడును కోరుకునే ఒక వ్యక్తి వల్ల మీకు చాలా సమస్యలు వస్తాయి. ఆ వ్యక్తి కారణంగా మీరు జీవితంలో నష్టపోతారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తి ఉన్నారు. తన మూలంగా ఇదివరకు చాలా కష్టాలు అనుభవించారు. అయితే ఇదివరకు మీ యొక్క జీవితంలో ఎదుర్కొన్న కష్టాలకు ఈ సమయంలో విముక్తి అనేది లభిస్తుంది. కానీ మీరు ఖచ్చితంగా శని భగవాన్ని ఆరాధించాలి. ఎందుకంటే మీరు తెలియక కొన్ని పొరపాట్లు తప్పులు చేసి ఉంటారు. అంటే మీరు కొన్ని వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే దానంగా ఇవ్వడం వల్ల మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నారు. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి జాతకం ప్రకారం కొన్ని వస్తువులను కొన్ని సమయాల్లో ఎవ్వరికీ ఇవ్వకూడదు. అవి కనుక మీరు ఇచ్చారంటే కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. కొన్ని సమయాల్లో ఆ వస్తువులు ఎవరికైనా బదులుగా లేదా దానంగా అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చారంటే మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్నైతే గుర్తుంచుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రతిరోజు మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే దీపం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ దీపారాధనకి చాలా విశిష్టత ఉంటుంది. మీరు రోజు దీపారాధన చేస్తే ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుతారు. కాబట్టి మీరు దీపారాధన చేయడం అలవాటుగా చేసుకోండి. అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే కొన్ని వస్తువులు నిర్దేశించిన సమయాల్లో ఎవ్వరికీ బదులుగా దానంగా ఇవ్వకూడదు. ఎందుకంటే దాన ధర్మాలు చేయడం వల్ల చాలా మంచిదే. కానీ దాన ధర్మాలు చేయడానికి ప్రత్యేకించినటువంటి కొన్ని వస్తువులు కొన్ని పదార్థాలు అనేవి ఉంటాయి. కొన్ని పదార్థాలు నిర్దేశించిన సమయంలో మీరు ఎవ్వరికీ అస్సలు ఇవ్వకూడదు. అయితే ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఈ ఒక్క వస్తువుని మాత్రం ఎవరికైనా దానంగా కానీ లేకపోతే ఎవరికైనా బదులుగా కానీ ఇచ్చారంటే
మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. అలాగే మీ దగ్గర పాడైపోయిన వస్తువును కావచ్చు, పాతగా అయిన వస్తువును కావచ్చు, ఎవరికైనా దానంగా ఇవ్వడం లాంటి పనులు చేస్తాం. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వ్యక్తులు కానీ, లేకపోతే మన కుటుంబ సభ్యులు కానీ, పక్కపక్కనే ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే వాళ్ళ దగ్గర లేని వస్తువును మరొకరి ఇంటి నుండి తెచ్చుకోవడం అలవాటుగా ఉంటుంది. అది తప్పు కాకపోయినప్పటికీ నిర్దేశించిన సమయాల్లో కొన్ని వస్తువులు అస్సలు ఇవ్వకూడదు. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే డిసెంబర్ నెలలో మీరు రొట్టెలు చేసేటటువంటి పీట కావచ్చు, అలాగే కొలను వాడుతారు. ఈ యొక్క పీట కానీ, కొల కానీ ఎవ్వరికీ ఈ డిసెంబర్ మాసంలో వదులుగా కానీ, లేకపోతే పాడైపోయిందని, పాతగా అయిపోయిందని ఎవరికైనా దానంగా కానీ ఇవ్వకూడదు. ఇచ్చారంటే మాత్రం మీరు కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కుంభరాశి వ్యక్తులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ జాతకం ప్రకారం లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా శుభప్రదం. ఇది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. నిత్యం శని భగవాను ఆరాధించాలి. చాలామంది కష్టాలు బాధలు వచ్చినప్పుడు శని భగవాన్ని నిందిస్తూ ఉంటారు. అంటే శని మా నెత్తి మీద కూర్చున్నాడని, దాని దాపరించడం అని శని భగవాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడతారు. కష్టాలు అన్నిటికీ కారణం శని భగవానుడే అని నిందిస్తారు. కాబట్టి మీరు ఈ పని అస్సలు చేయకూడదు. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందారంటే మీ జీవితంలో మీకు సకల శుభాలు కలుగుతాయి. శని భగవానుడు మీ కర్మల ఫలితాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు. కానీ మీకు కష్ట నష్టాలు కలిగించడం శని యొక్క ఉద్దేశం కాదు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి. శని భగవానుడు కూడా మిగతా దేవతల మాదిరిగా ఆరాధన, శని సూత్ర పారాయణం చేయాలి. ముఖ్యంగా కుంభరాశి వ్యక్తులు దేవాలయానికి వెళ్ళినప్పుడు శని భగవానుడికి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. శని భగవానుడి యొక్క ఆశీర్వాదం పొందడానికి నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. మీ జీవితంలో ఎటువంటి బాధలు, దుఃఖాలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి విముక్తులను చేయమని శని భగవానుడి కోరుకోండి. ఇలా చేయడం వలన ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలను అయితే మీరు పొందుతారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం లక్ష్మీదేవిని తప్పనిసరిగా ఆరాధించాలి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో విఘ్నాలు తొలగిపోవడానికి ఆ విఘ్నేశ్వర స్వామిని ఆరాధించి, అలాగే మీ యొక్క లైఫ్లో మీరు కొన్ని పొరపాట్లు చేయడం వలన, కొంతమంది వ్యక్తులతో స్నేహంగా చేయడం వలన మీరు కష్టాలు తెచ్చుకున్నట్లు అయిపోయారు. కాబట్టి మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మూర్ఖంగా భావించే వ్యక్తులతో స్నేహం అస్సలు చేయకూడదు. తమదే రైటు అని చెప్పే విషయాలు ఏది కరెక్ట్ కాదు అన్నట్లుగా కొంతమంది వాదిస్తారు. అటువంటి మూర్ఖపు స్నేహితుడు మీ జీవితంలో ఉంటే దూరం పెట్టడం చాలా ఉత్తమం. అలాగే కొంతమంది మీ పక్కనే ఉంటూ ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఏ పని మొదలుపెట్టినా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాట్లాడతారు. అటువంటి వ్యక్తులతో సావాసం చేయడం వలన మీరు ధైర్య సాహసాలు కోల్పోతారు. ఏ పని కూడా ప్రారంభించలేరు. ఏ పనిలో కూడా విజయం సాధించలేకపోతారు. మీకు వచ్చే పాజిటివ్ ఆలోచనలన్నీ తొలగిపోయి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు. అమావాస, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు శనివారం రోజు ఆంజనేయ స్వామి లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, పదార్థాలు కానీ, లేకపోతే ఆహార ధాన్యాలు కానీ మీరు పేదలకు దానంగా ఇవ్వడం వలన అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుతారు. అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి ఈ డిసెంబర్ మాసంలో పేదలకు దుప్పట్లు దానంగా ఇవ్వడం, ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం, అలాగే శని భగవానుడి యొక్క అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. అందుకని దానం చేయడం మర్చిపోమాకండి. శనివారం రోజున మాత్రం కంపల్సరిగా ఏదో ఒకటి మీకు తోచిన దాంట్లో దానం చెయ్యండి.
మీ జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. చూశారు కదండి, డిసెంబర్ నెలలో కుంభరాశి వారు ఏ వస్తువు ఎవరికి ఇవ్వకూడదు అని. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి కూడా తెలుసుకున్నారు కదా. కుంభరాశి వారు మేము చెప్పిన విధంగా దేవతల ఆరాధన చేయడం, దాన ధర్మాలు చేయడం వల్ల మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి పుణ్య ఫలితాలు అయితే మీరు పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.